జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ చాలా మంచి రోజు. మీరంతా మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి వచ్చారు అనుకుంటున్నాను. నేనైతే వెళ్ళి వచ్చాను, పొద్దున్నే మార్నింగే వెళ్ళి వచ్చాను. శ్రీరామనవమి స్పెషల్ ఉంటుంది కాబట్టి టెంపుల్కి వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే దేశకాల తిథులను బట్టి ఫలితం ఉంటుంది. ఇవాళ టాపిక్ శ్రీరామనవమి గురించి చెప్తాను. యాక్చువల్లీ శ్రీరామనవమి గొప్పతనం అందరూ తెలుసుకోవాలి. ముందు తరాలకు ఇలాగే తెలియజేస్తూ ఉండాలి, తెలుసుకొని వదిలేయకూడదు. అయితే 3 వేరువేరు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏమిటి అంటే, శ్రీరాముడు తన అరణ్యవాసం ముగించుకొని వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రోజుని శ్రీరామనవమి అంటారు. సెకండ్ రీజన్ ఏంటంటే, రామచంద్రమూర్తి నవమి రోజే పుట్టాడు, సో అందుకే శ్రీరామనవమి అంటారు. థర్డ్ రీజన్ ఏంటంటే, శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేసి సీతమ్మను పెళ్లి చేసుకున్న రోజు. ఇది కూడా కొందరు అంటారు. ఏది ఏమైనా ఆయన ఏది చేసినా చాలా బాగుంటుంది, చాలా మంచిది. అందుకే మనం ఏదో ఒకటి అనుకున్నాం. ఇప్పుడు శ్రీరాముని గురించి చూస్తే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం శ్రీరాముని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి శ్రీరామ గురించి తెలియదు. వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీషే వస్తుంది, అందుకే తెలియదు. పుంసాన్ మోహన రూపాయ పుణ్యశోకాయ మంగళం అంటారు. పురుషులను సైతం మోహించే రూపం గలవాడు అని దాని అర్థం. అంత అందమైన వ్యక్తి, పెద్ద చెస్ట్ అంటే ఇది, సన్నని నడుము, కండలు తిరిగిన బాడీ. మనమంతా ఇప్పుడు జిమ్కి వెళ్ళి మనం ఏదో జిమ్ము కండలు పెంచడం అనుకుంటాం, కానీ ఇది ఇప్పుడు వచ్చిన కల్చర్ అనుకుంటాం, కానీ ఇది ఎప్పుడో త్రేతాయుగంలో రాముడి నుంచి ఉంది. సరే, సద్గురు చెప్పిన మ్యాటర్ను చెప్తాను మీకు. ఎందుకంటే సద్గురు ఇంగ్లీష్లో చెప్పాడు, అందరూ అది చూడరు, ఇంగ్లీష్ అందరికీ రాదు. ఆయన చెప్పడానికి రీజన్ అది బయట దేశస్తులకు అర్థమవుతుంది. ఆయన చెప్పడంలో ఇండియన్స్కి అందరికీ శ్రీరామ గురించి తెలుసని. పాపం ఆయనకు తెలియదు కదా, మనకు తెలియదని. మనలో చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు. ఫాదర్ వర్డ్స్కి వాల్యూ ఇచ్చి నెక్స్ట్ డే కింగ్ అయ్యేవాడు. ఫాదర్ వర్డ్స్కి వాల్యూ ఇచ్చి నెక్స్ట్ డే కింగ్ అయ్యేవాడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. అది కూడా అడవులకి. అరణ్యం అంటే అడవులు. సీతమ్మని రాముడు ఎత్తుకెళ్తే, ఇప్పుడు మనలాంటి వాళ్ళైతే, ఇప్పుడు మనం ఒకవేళ అలా వెళ్తే పోయింది దొరకదు, ఇకపై ఏం వెతుకుతాంలే అని ఊరుకుంటాం. కానీ శ్రీరామ అప్పుడే ఆ టైంలో తన లవ్కి వాల్యూ ఇచ్చి చాలా వెతికాడు. అది రియల్ లవ్. అలాంటి లవ్ ఇప్పుడు మనకు ఈ కాలంలో దొరకకపోవచ్చు. కారణం కలి అనుకోండి, లేకపోతే ఏమైనా అనుకోండి. అసలు రియల్ లవ్కి ప్రూఫ్ ఏంటంటే, శ్రీరామ భారతి రామసేతుని పెట్టాలి, కానీ కలికాలం ఏం చేస్తాం, తాజ్మహల్ని పెట్టారు. తాజ్మహల్ అది కూడా 8వ భార్య షాజహాన్కి. అది కూడా గర్భం దాల్చి పుట్టేటప్పుడు చనిపోయింది. దాని అర్థం ఏంటంటే, దెర్ ఈజ్ నో లవ్, దెర్ ఈజ్ ఓన్లీ లస్ట్. అంత చెత్త స్టోరీని గొప్ప లవ్ స్టోరీగా మన మెదడుకు రుద్దారు. అది కూడా నేను చెప్పను. శ్రీరాముడి గురించి చూస్తే ఇంత సూపర్ అంటే, ముందు ఒక స్త్రీ ఉంది అంటే ఆమె నీడను మాత్రమే చూస్తాడు, ఆమెను డైరెక్ట్గా చూడడు.
ఆమె పాదాలు కూడా చూడడు. ఆమె నీడను మాత్రమే చూస్తాడు. ఆమె నీడను చూసి ముందు ఉన్నది స్త్రీ అని గమనించి తల్లి అని సంబోధిస్తాడు. తల్లి తల్లి ఏం కావాలి, తల్లి మీరెవరు అని మాత్రమే మాట్లాడతాడు. అలా మాత్రమే సంభాషణ మొదలు పెడతాడు. ఆయనను చూస్తే నేను అందరినీ సిస్టర్ అనడం నేర్చుకున్నాను. నా ముందున్న ఏ పర్సన్ అయినా సరే నాకు సిస్టరే. నాకు ఈ ప్రపంచం అంతా సిస్టరే. ఇది ఎవరి నుంచి వచ్చింది? శ్రీరామ నుంచి వచ్చింది. అంత సూపర్ అయిన శ్రీరామ ఓకే, అందంగా ఉన్నాడు, స్త్రీలతో మంచిగా మాట్లాడతాడు, యుద్ధం చేయకపోవచ్చు, యుద్ధ కళలో అంత ప్రావీణ్యుడు కాలేకపోవచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ యుద్ధ కళల గురించి చూస్తే శ్రీరామ బెస్ట్ లవర్ ఎంతో, బెస్ట్ ఫైటర్ అంతకంటే గొప్ప. బెస్ట్ ఫైటర్, ద బెస్ట్ ఫైటర్. ఒకసారి సీతమ్మను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడ ఉన్న చెట్లను, అక్కడ ఉన్న పక్షులను, అక్కడ ఉన్న జంతువులను అడుగుతాడు, సీతమ్మ తల్లిని ఎవరు ఎత్తుకెళ్ళారు అని. అవి మాట్లాడవు. పంచభూతాలని అడుగుతాడు, అవి కూడా మాట్లాడవు. ఆకాశాన్ని, నేలను అడుగుతాడు, అవి కూడా మాట్లాడవు. మాట్లాడకపోయేసరికి ఎందుకు మాట్లాడవు? రావణాసురుడు అంటే అమితమైన భయం, అందుకని మాట్లాడవు. కానీ శ్రీరామ ఏం చేస్తాడు? కోపంలో నా సీత లేని ఈ లోకం ఎందుకు అని సమస్త లోకాన్ని బ్రహ్మాస్త్రంతో సంధించి, లక్ష్మణ నేను ఇప్పుడు బ్రహ్మాస్త్రం వేసి ఈ సమస్త లోకాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణమూర్తి అన్నయ్య మీరు శాంతించండి అని కాళ్ళు పట్టుకొని, ఇలా మీరు చేయదగిన విషయం కాదు, ఏమీ చేయని సమస్త జీవరాశిని ఎందుకు మనం దండించడం, ఎవరు చేశారో వాళ్ళని దండిస్తామంటే చాలా బాగా చెప్పావు లక్ష్మణ అని అప్పుడు శ్రీరాముడు వెతకడం ప్రారంభిస్తాడు. తర్వాత కదంబతో యుద్ధం జరుగుతుంది. కదంబ ఒక రాక్షసుడు, తర్వాత సుగ్రీవుడు, తర్వాత హనుమంతునే సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్తారు. హనుమంతుడే రాముడిని, లక్ష్మణుడిని సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్తారు. ఎంత బాగా ఉంటుందంటే ఆ సిచ్యువేషన్. వాళ్ళు అనుమానిస్తారు వీళ్ళు వాలి పంపించిన వారే అని, వాలి వాళ్ళ కోసమే పంపించాడు అని అనుమానిస్తారు. వాళ్ళని చంపడానికి వచ్చిన వారే అని అనుకుంటారు. కానీ హనుమ అలా అనుకోరు. హనుమ రామభక్తుడు ఫస్ట్ నుంచి. అలా అనుకోకుండా వెళ్ళి మాట్లాడతాడు మారువేషంలో. ఎవరు మీరు, ఇలా ఎందుకు వచ్చారు, మీ చేతిలో మీ వస్త్రాలేమో నరుల వస్త్రాలు ఉన్నాయి, మునుల వస్త్రాలు ఉన్నాయి, మీ బట్టలేమో మునుల బట్టలు ఉన్నాయి, మీ చేతిలో ఏమో రాజుల వలె అస్త్రాలు ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు చెప్తాడు, నా పేరు శ్రీరామ, ఇతను మా తమ్ముడు, మేము అయోధ్యకు చెందిన దశరథ మహారాజు కుమారులము అని. అప్పుడు హనుమాన్ అతని యథారూపంలోకి వచ్చి కాళ్ళ మీద పడతాడు. అది చాలా బాగుంటుంది. అసలు నాకు చెప్పరావడం లేదు, మీరు చూస్తే చాలా లవ్ చేస్తారు. సరే, ఇప్పుడు యుద్ధకళ గురించి మాట్లాడుకుంటే శ్రీరాముడు బాణాలు వేయడం అంటే ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను. అతను ఎంత పెద్ద ఫైటరో నేను ఇప్పుడు చెప్తాను. శ్రీరామునికి ఎదురుగా వచ్చిన రాక్షసులు ఎందుకు పడిపోతున్నారో తెలియకుండా పడి చనిపోతారు. అంత ఫాస్ట్గా అతని బాడీలోంచి బాణం వెళ్ళిపోతుంది. అతనికి నొప్పి మెదడుకు తెలియక ముందే అతను చనిపోవడం జరుగుతుంది. అంత ఘోరంగా ఉంటుంది శ్రీరాముడి ఫైటింగ్ అంటే. శ్రీరాముడితో పెట్టుకోవాలంటే అన్ని లోకాలు కూడా భయపడతాయి. అంత బాగా ఫైట్ చేస్తారు, అంత బుద్ధిశాలి, అంత ధర్మపరుడు. ఆయనను చూసే నేను ఇలా ధర్మంగా ఉండడం నేర్చుకున్నాను, నేను సాత్వికంగా ఉండడం నేర్చుకున్నాను.
మళ్ళీ ఇంకొక అపోహ కూడా ఉంది. ఇంకొక అపోహ కూడా ఉంది, శ్రీరాముడు మాంసం తిన్నాడు అని. మన పుస్తకాలు చూసి, మన రీడింగ్ పేపర్స్ చూసి, మన పుస్తకాలు చూసి కొందరు ఎగ్జాంపుల్ లైక్ చాగంటి వారు అనుకుంటున్నారు శ్రీరామ కూడా, ఆయన చదువుకున్నదే కదా మనకు చెప్తేది, ఆయన చదివింది చెప్తారు. శ్రీరాముడు కూడా మాంసాహారం తిన్నాడు అని, ఆయన క్షత్రియుడు అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక అమ్మవారి గుడి అయ్యగారు ఉన్నారు, ఆయన సన్నగా ఉంటారు, 28 years అలా ఉంటాయి. ఆయనను చూడండి, ఆయన ఒక యోగి. ఆయన తెలుసుకొని చెప్పిన మాట ఏంటంటే, శ్రీరాముడు సర్వభూతాల సాక్షిగా, అది కూడా అన్ని ఆకాశము, నేల, నిప్పు, భూమి పై ఒట్టేసి, పంచభూతం ఏంటో నాకు గుర్తురావడండి, సరే, పంచభూతాలపై ఒట్టేసి శ్రీరాముడు ఇలాంటి మాంసాహారము తినలేదు. ఆయన వచ్చింది సంరక్షణ కోసం, కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, కానీ జంతువులను పీక్కొని తినడానికి కాదు అని చెప్పారు. సో ఎందుకు చాగంటి వారు చెప్పారు అంటే, అవునండి, బుక్స్ కూడా లుప్తమై ఉంటాయి అని కూడా చెప్పారు. అంటే మార్చబడి ఉంటాయి. ఎన్నిసార్లు మన మీద దండయాత్ర జరిగిందో మీ అందరికీ తెలుసు. చాగంటి వారు ఈ టైం వారు, దీనికంటే ముందు హిందువులని క్రిస్టియన్స్ వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చారు, వాళ్ళకంటే ముందు ముస్లిం వారు వచ్చారు. వాళ్ళు ఏమైనా లుప్తం చేసి ఉండవచ్చు, కానీ మనకు శ్రీరాముని మీద ప్రేమ మాత్రం తగ్గదు. జై శ్రీరామ్. అరుణాచల శివ.